మూవింగ్ ఆన్, సర్క్యులర్ సెగ ఉస్మానియా క్యాంపస్ ని హీటెక్కించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఒక రణరంగంగా మారింది. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీలో నిషేధాజ్ఞలు జారీ చేస్తూ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. ఇదే విద్యార్థి సంఘాలకు ఇప్పుడు కోపం తెప్పించింది, కదం తొక్కేలా చేసింది. నిరసన తెలిపే హక్కుల్ని కాలరాయడం అన్యాయం అంటూ నినదిస్తున్నారు విద్యార్థులు. పోలీసుల ఎంట్రీతోటి మ్యాటర్ అరెస్టుల దాకా వెళ్ళింది. అసలు ఈ సర్క్యులర్ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అందులో ఏముంది చూద్దాం. క్యాంపస్లోకి చొరబడ్డంతో పాటు ధర్నాలు, ఆందోళనలకు అవకాశం లేదు. నినాదాలు చేసిన వర్సిటీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించకూడదు. అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఒకవేళ ఈ 5 అంశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఈ సర్క్యులర్ని జారీ చేశారు. సో ఆ సర్క్యులరే ఇప్పుడు సరికొత్త వివాదానికి కారణమైంది. నిరసన ప్రదర్శనలు, ధర్నాలతోటి పరిపాలనా పనులకు ఆటంకం కలుగుతోందన్నది సర్క్యులర్ సారాంశంగా మనకు కనిపిస్తోంది. అయితే దీనిపైనే విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని నినదించాయి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి. విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తే వైస్ ఛాన్సలర్ కస్బా జాగ్రత్త అని చెప్తున్నా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా దీని వెనక, సర్కులర్ వెనక గవర్నమెంట్ పాత్ర ఉందా లేదా అన్నది మీరు స్పష్టం చేయండి. ఒకవేళ సర్కులర్ని మీరు గవర్నమెంట్ వ్యతిరేకించకపోతే దీని వెనక ప్రభుత్వ పెద్దలుగా మేము భావిస్తా ఉన్నాం. వైస్ ఛాన్సలర్నే కాదు, గవర్నమెంట్ కూలిపోయేలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత యావత్తు భారతదేశము సిగ్గుపడిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఉస్మానియాని చూసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వాన్ని అడిగి విద్యార్థులకు, పౌరునికి, ప్రజలకు న్యాయం చేసే గడ్డ ఈరోజు ఉస్మానియా గడ్డ. ఈ గడ్డలో మాకు చదువు చెప్తలేరు, చదువు చెప్పండి అయ్యా అంటే కేసు పెడతా అనడం. అరే విద్య అందడం లేదు, సరిగ్గా అందించడం అడిగితే కూడా తప్పట. ఈ రోజు భోజనం సరిగ్గా లేదు, అరే బ్లేడ్స్ తోటి, పురుగులన్నతోటి నాసిరకం అన్నం పెడుతున్నారు, మాకు అది కాదయ్యా, మాకు చదువుకున్నాము, మెరిట్ ద్వారా వచ్చాము అని అడిగితే తప్పట. దానికి కూడా కేసు పెడతారట. అన్ని విశ్వవిద్యాలయాలకు సమన్వయకర్తగా చేయాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి నికృష్టమైన పనులు, పనికిరాని జీవోలు తీయడం అనేది చాలా దురదృష్టకరం. నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా విద్యార్థులు కీలకంగా వ్యవహరించారన్నారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఖాసిం. న్యాయమైన అంశాలు, సమాజంలో జరిగే అన్యాయంపై తమ సంఘీభావాన్ని కొనసాగించే ప్రక్రియను ఆపాలనుకోవడం సరికాదంటున్నారు ఆయన. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భిన్నమైన మతాల మధ్యన చర్చ జరిగింది, భావజాలాల మధ్యన చర్చ జరిగింది. నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా విద్యార్థులు ఆనాడు కార్మికులు, కర్షకులు చేసిన పోరాటానికి మద్దతుగా నిలబడ్డారు. కనుక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులందరూ కూడా న్యాయమైన అంశాల పట్ల, లేదా సమాజంలో జరిగే అన్యాయం పట్ల, వివిధ రకాల ఆందోళన పట్ల తమ సంఘీభావాన్ని ప్రకటించడం అనేది ఒక లెగసీగా కొనసాగుతున్నది. ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు. ఓయూలో నిషేధాజ్ఞలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ వేదికగా స్పందించారు. నిరసనలపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమన్నారు ఆయన. విద్యార్థుల్ని అణచివేయాలని చూడడం అన్యాయమని, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ వైఖరి మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని ట్వీట్లో హెచ్చరించారు కేటీఆర్. మరోవైపు బీజేపీ కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించింది. నిరసన తెలపడం విద్యార్థుల హక్కని, నిరంకుశత్వ పోకడల్ని పక్కన పెట్టాలని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్. అరెస్ట్ చేసిన విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతిస్తామన్నారు. సర్క్యులర్పై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తోంది. మరి వీసీ నిర్ణయం మార్చుకుంటారా, అభ్యంతరాలను లెక్క చేయకుండా ముందుకెళ్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. Let's go!